ఫోకస్ బెటర్ దేవుని వాక్యం మీద, వాగ్దానం మీద. ఏదో ఉన్నాడులే దేవుడు, ఎక్కడో ఉన్నాడులే, ఎవరికో చేస్తాడులే, నాకు మేలు చేస్తాడులే, అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను, డిఫోకస్ అయ్యావు. అయితే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆదివారం ఆరాధనకు వెళ్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఉదయకాల సాయంకాల ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు డిఫోకస్ అని, నీ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసేలా దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ అయితే క్లియర్ గా ఇప్పుడు కనిపిస్తున్నాను కెమెరాకి, అలాగే దేవుడు నీకు స్పష్టంగా తన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చబడబోతున్నాయి. వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది మీకు తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన. యాకోబు పత్రిక 4:5 అధ్యాయం 14-15 వచనాల్లో. అలాగే పట్టుదల గల ప్రార్థనకు రోమపత్రిక 12-11-12 వచనాల్లో ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థించినప్పుడు, అన్ని వేళ ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు జవాబులు వస్తాయి. ఎఫెసీ పత్రిక 6:18 వచనంలో. విసిగిపోకుండా ప్రార్థించినప్పుడు జవాబులు వస్తాయి. లూకా సువార్త 18:1-8 వచనం వరకు. అలాగే ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మొదటి తెస్సలోనికై 5 అధ్యాయం 18 వచనంలో. పట్టుదలతో ప్రార్థన, ఎర్నెస్ట్ ప్రేయర్స్ అన్నాడు. ఆసక్తి గల ప్రార్థన. ఇక్కడ అపోస్తలుల కార్యం 12 అధ్యాయం 5-10 వచనం వరకు ఆసక్తిగా వారు ప్రార్థిస్తున్నారట. దేవుని పిల్లలు, ఎర్నెస్ట్ ప్రేయర్స్ విల్ బ్రింగ్ ఆన్సర్స్. ప్రేయర్ ఇన్ ద స్పిరిట్ విల్ బ్రింగ్ ఆన్సర్స్.